అందరికీ నమస్కారాలండి. మన పెద్దలు మనిషికి 3 అంశాలు అని చాలా సందర్భాలలో చెబుతూ ఉంటారు కదా. అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నమాట. ఇక ఈ అంశాలు అట్టి జన్మతో ఎలా ఆడుకుంటాయంటే, ఇదిగో మనిషిగా భూమిపైన జన్మించిన ఇక మొదటి బాల్య అంశలో ఈ విశ్వమంతయు కూడాను మహా విచిత్రంగా తోచి ఎంతో ఆసక్తిగా, ఆనందంగా ఇది గొప్ప అదృష్టమని, ఇందున ప్రతి కనిపించేది కూడాను నాకు చెందాలి అన్నట్లుగా. ఉదాహరణకు పచ్చి తాటాకులు ఎవరైనా ఇస్తే పిడికెడు పట్టుకొని పెద్దవారితో బోర్రలు చేపించుకొని ఆ బోర్లతో పాడుకుంటూ ఇక మిగిలిన ఆకులన్నీ కూడాను చాలా వందల కొద్ది బోర్లు అవుతాయని ఆనందిస్తాం. అంతటి ఆశతో సంపాదించుకున్న తాటాకులు ఆ ఒక్క బోర్తోనే ఆ రోజు గడిచి ఇక మిగిలిన ఆకులు తెల్లారికి ఎండిపోతాయి. ఈ విధంగా మన మానవజాతి ప్రతి దాన్ని కూడాను ఎంతో ఆసక్తిగా, ఆశగా పొందే ప్రయత్నం చేస్తుంటాము. ఇక నేలపై కనిపించే చిన్న రాళ్ళు, రంగు రాళ్ళు, వింత రూపాల రాళ్ళు కూడాను కూడబెట్టుకుంటాము. ఈ విధంగా తల్లిదండ్రులు కొనించిన విచిత్ర బొమ్మలను కూడా కూడబెట్టుకుంటాము. అలా వస్తువులు, వాహనాలు, డబ్బు, బంగారము, భూములు, ఊర్లు, దేశాలు పొందే ప్రయత్నం చేస్తుంటాము. ఇక ఆ మార్గాన జీవితకాలం అనేది పయనిస్తుంది కనుక ఇక 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక బాల్యం అనేది క్రమంగా దాటిపోతూ ఉంటాము. ఇక యవ్వనం అనే దాంట్లో అడుగుడుతూ ఈ సృష్టిలో ఏదో లోపం ఉంది, ఏదో తేడా ఉంది, ఏదో తప్పు ఉంది, ఏదో మార్చాలి. అయితే అది ఏమిటి, ఎలా మార్చాలి, ఇదంతయు కూడాను తప్పుగా ఉంది కనుక దీనిని మార్చి గొప్పగా నిర్మిస్తాను అనే బాటలో అన్వేషిస్తూ ఉంటాడు. ఆ విధమైన పరిశీలన ద్వారా ఏవేవో కొన్ని ఇవి తప్పు, వీటిని మార్చాలి అంటూ అట్టి ఆయా లోపాలను పట్టుకోగలుగుతాడు. ఇక ఆ మార్పుకై ఉత్తమ దృష్టితో తన వంతుగా ఈ లోకాన కృషి చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ముందుకు కాలంలో పయనిస్తూ 60 సంవత్సరాల వరకు పోరాడుతూ ఉంటాము. అయితే నోటుకో కోటుకో ఒక్కరికి మాత్రం మార్చే అవకాశం అనేది ఆ విశ్వవిధాత కాస్త ఇస్తాడు. కానీ మిగతా వారందరూ కూడాను ప్రయత్నాలతోనే ఇక యవ్వనం కూడాను దాటిపోతారు. ఇక 60 దాటిన తర్వాత మార్చలేకపోయాము అని ఇక 60 దాటిన తర్వాత 3వ దశ అనగా వృద్ధాప్య దశ అనే దానిలో ప్రవేశం అవుతాము. ఇక ఆ వృద్ధాప్యంలో కదులుతున్న కొలది ఇది మహా విచిత్ర విశ్వము అని, దీనికి క్రమంగా దూరం అవుతున్నాము అని, మరలా ఇందునకు వచ్చే అదృష్టం అనేది ఏ మాత్రము ఏ జీవికి ఉండదు అని, నిజానికి అది దాని ప్రకారంగానే కదులుతూ ఉందని, మనము ఏమీ చేయలేమని, అలా లోపాలు మనకు చూపిస్తాడే తప్ప మార్చే అవకాశాలు ఇవ్వడని, నిజానికి అది మారకూడదు కూడాను, నిజానికి మారేదైతే మనకన్నా ముందు తరంలోనే ఏనాడో మారును కదా, నిజానికి ఇందున సర్వ ధర్మాలతో కూడిన సర్వ తతంగాలు కూడాను అనంతకాలము సజీవంగా ఉండుటకే ఈ లోపాలన్నీ ఉండబడ్డాయి. ఇందున ఏది అంతరించిపోకూడదు. ఆకలి, అనారోగ్యాలు, నవ్వులు, ఏడుపులు, కష్టాలు, సుఖాలు, చావులు, పుట్టుకలు, దరిద్రాలు, ధనాలు, ఇలా సర్వ విచిత్రకాలు కూడాను ఉండాలి కనుకనే ఉన్నాయి. ఇక తెలియక మనము ఏవో మారుస్తాము, స్వార్థాలు మాత్రమే మిగిలించుకుంటాము, కష్టాలను తరిమేస్తాము అనుకోవడం అనేది అమాయకత్వము అనే సత్యాన్ని తెలుసుకుంటూ ఇటువంటి ఆలోచన అనేది నిజానికి మనదే తప్పు. దొంగలు ఉండాలి, దొరలు ఉండాలి, భిక్షగాళ్ళు ఉండాలి, ధర్మాత్ములు ఉండాలి, ఏడ్చేవాళ్ళు, నవ్వేవాళ్ళు, ఇలా సర్వతోముఖాభి గావించిన సృష్టి, సర్వతోముఖాభివృద్ధి గావించిన ఈ సృష్టి అనంతకాలము పయనిస్తూనే ఉంటుందేమో. ఈ విధంగా సమస్త శక్తులు కూడాను సజీవంగానే మనుగడ సాగించాలి కనుకనే
అందుకేనేమో రానిది కోరిన రాదు, రానున్నది కోరకున్న తానే వచ్చున్. నిజానికి మనము ఈ విచిత్ర విశ్వ రహస్యాలను గ్రహించుటకు మాత్రమే కణము నుండి కనిపించే రూపంగా మారాము. నిజానికి మానవ రూపములో దీనిలోకి వచ్చే అదృష్టమే చాలా గొప్పదైంది కనుకనే పొందగలిగాము. నిజానికి మనం ఏమీ చూడకూడదు, ఏమీ చేయకూడదు, ఏమీ మార్చకూడదు. నిజానికి జీవన పయనం అనేది 3 స్థాయిలో సాగడమే మహా గొప్ప అదృష్టము. నిజానికి నేనే స్వల్పకాలంగా వచ్చి మరలిపోతానే తప్ప అవన్నీ కూడాను అనంతకాల శాశ్వతమే కదా. ఆ విధంగా ఈ శేష జీవితంలో ఈ విచిత్ర విశ్వానికి నేను క్రమక్రమంగా దూరమయ్యే ముహూర్తం అనేది వస్తుంది. ఈ విధంగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము కూడాను అంటే 90 సంవత్సరాలు చేరుకుంటాము కనుక ఇలా 3వ స్థాయిలో ఆ విధంగా విశ్వరాశ్యం అనే దానిని, చొక్కమైన ఆ విశ్వరాశ్యాన్ని ఏదో ఇసుకలేనంతా గ్రహించి ఆ విధంగా 3వ యుగంలో తిరిగి మరలా సృష్టిలో కలుస్తున్నాము అనే బాధతోనూ బెంగతోనూ ధర్మమని తప్పదు అని విశ్వంలో కలిసి విశ్వదాత వద్ద ఉన్న మన యొక్క తల్లిదండ్రులను చేరుకుంటాము. ఇలా 3 అంశాలు అనేవి విచిత్ర పయనము. ఇక ఉంటాను. ఇంతకు నేనెవరంటే సర్వమత మానవాళి సమస్త జీవకోటి క్షేమం కోరి తల్లిదండ్రులనే దైవాలుగా ఆరాధించమని మానవులకు బోధిస్తూ ఆ విశ్వదాతని వేడుకుంటూ 101 కొండలపై ఆరాధన చేయగలిగాను. ఇది బోటకము కాదు, చెప్పినంత సులువుగా జరిగిందేమీ కాదు. ఇక ఉంటాను. లోక సమస్తాన్ సుఖినో భవంతు.